సమ్ ఒక ఎక్స్ కంపెనీ ఉంది, ఎక్స్ కంపెనీ. దాంట్లో ప్రమోటర్ హోల్డింగ్స్ ఫస్ట్ అవుట్ స్టాండింగ్ షేర్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను, అవుట్ స్టాండింగ్ షేర్స్ కంపెనీ మైక్రో క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ, స్మాల్ అయినా పర్లేదు కానీ మైక్రో నానో ఈ క్యాప్లు ఉంటే చిన్న కంపెనీ, అది 100 కోట్లు 200 కోట్లు 500 కోట్ల కంపెనీ. దాంట్లో ఎగ్జాంపుల్ 1 కోటి షేర్లు వేసుకున్నా అంటే స్టాక్ ప్రైజ్ని బట్టి 1 కోటి షేర్లు వేసుకున్నా, 1 కోటి షేర్లు కోటి, స్టాక్ ప్రైజ్ ఒక 100 రూపీస్ పర్ షేర్. సో ఇప్పుడు కంపెనీ వాల్యుయేషన్ అంతా 100 కోట్లే. ఒక 100 కోట్ల కంపెనీ మైక్రో క్యాప్ అంటారు దాన్ని. మైక్రో క్యాప్ అది ఎంత జమాన్లో ఓపెన్ అయినా 1980s ఆ టైంలో ఓపెన్ అయినా అది 100 కోట్లు ఉన్నదంటే అది మైక్రో క్యాపే. సో ఇట్లాంటి మైక్రో క్యాప్ కంపెనీలలో లచ్చలు గుమ్మరిస్తే మర్చిపోయి పైసలు. సో ఇది ఫస్ట్ మనం చూడాల్సింది అవుట్ స్టాండింగ్ షేర్స్. 1 కోటి షేర్లు చూసుకోవాలి ఫస్ట్. అదే ఇంతవరకు బల్క్ బయింగ్ అనేది ఇట్లాంటి షేర్లలో చేయద్దు. చేస్తే అది ఏ ఏరియా బెడ్స్ కొడుతుందో చెప్తారు. ఇప్పుడు 100 కోట్ల కంపెనీ 100 పర్ షేర్ ఉంది. మనం దీన్ని ఏమంటారు, మనం పెన్నీ స్టాక్ ఉంటుంది. 100 బిలో ఉంటే ఓకే పెన్నీ స్టాకే ఓకే. కానీ మనం చూడాల్సిన అప్పుడప్పుడు నెట్ ట్రేడబుల్ క్వాంటిటీ. నెట్ ట్రేడెడ్ క్వాంటిటీ పర్ డే ఎంత ఉంటాయి మీకు? 1000 లేదా 2000 షేర్లు, 1 కోటి షేర్లు. ఇప్పుడు ప్రమోటర్ హోల్డింగ్స్ 60% 70% అంటే 60 లక్షల షేర్లు ఓనర్ల దగ్గర ఉంటాయి. ఒకవేళ మంచి కంపెనీస్. ఎఫ్ఐఎస్ ఇంకో 1% 2%. సో జనాల దగ్గర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల దగ్గర 35 to 40% ఉంటాయి. అంటే 40 లక్షల షేర్లు మాత్రమే ఉన్నాయి. 40 లక్షల షేర్లు ఇంటూ 100 మొత్తం ఎంత దాని వాల్యూ? 4 కోట్లు. అంటే తక్కువ ప్రైస్ ఉన్నాయి కదా, మన దగ్గర దొరుకుతాం కదా మైక్రో క్యాప్లల్లో. ఇది వాల్యుయేషన్స్ తక్కువ ఉన్న కంపెనీ లేదు. నెట్ ట్రేడెడ్ క్వాంటిటీ అనేది జస్ట్ డైలీ 500, డైలీ 1000, డైలీ 10,000. తక్కువ ట్రేడ్ అయిన దాంట్లో మీరు 1 లక్ష రూపాయలు పెట్టిల్లు అనుకో, ఎన్ని ఉన్నట్టు మీరు 100 రూపీస్ ఉన్న షేర్ 1,00,000 అంటే మీకు 10,000 షేర్లు వస్తుంది. అంటే మీరు డైలీ ట్రేడబుల్ క్వాంటిటీ కూడా కొట్టలేరు మీరు. ఈ 10,000 షేర్లు ఎవడో వదిలించుకుంటాడు. మనకు ఆల్రెడీ లాస్లో లేదు, ప్రాఫిటే ఉంటాడు లేకపోతే లాస్ మనకు తెలియదు. మన ఆస్తులు బిడ్డలే మనం పెడతాం, వాడు ఉంటాం, మనం అమ్ముతాం, వాడు ఉంటాం. ట్రేడబుల్ క్వాంటిటీ యావరేజ్గా డైలీ 1000 2000 షేర్లు ట్రేడ్ అవుతుంది. నువ్వు ఒకటేసారి ఎగ్దాం 10,000 కొని అది పడిపోతా అంటే చూసుడు తప్ప. ఇంకా ట్రేడబుల్ క్వాంటిటీ మొత్తం నువ్వే ఉంటావు. స్టాక్లో ఎవడు ట్రేడ్ చేస్తారు కానీ పడిపోతా ఉంటుంది. స్టాక్ తక్కువ కడుగుతూ ఉంటుంది. ఆస్తులు బిడ్లు చూస్తూ ఉంటారు కదా, సో స్టాక్ పడిపోతుంది, కంపల్సరీ పడిపోతుంది. అందుకనే ఇట్లాంటి మైక్రో క్యాప్లలో చేయకండి. బల్క్ బయింగ్ అనేది మైక్రో క్యాప్లలో నాట్ అలౌడ్ చేయొచ్చు. దానికే యాప్ మొత్తం సిస్టమ్ పెడుతూ బయట పెడుతూ తీసుకుంటుంది. ఎవడెవడో వదిలించుకుంటాడు షేర్లని, నీ మీద పడుతుంది. తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కానీ నీకు మాత్రం కంపల్సరీ లాస్ అవుతుంది. కంపల్సరీ పడడం అంటే పడడమే.